అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన నువ్వు ఒక మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన నీ మది తేనె కణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలుపెరకని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా ఘన కీర్తికే ఎక్కావు నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన మాటిస్తే తప్పని శౌర్యం తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రగా మార్చావు సాయం చేరని గడపే లేదు ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా సాయం చేరని గడపే లేదు ఇంటి ఇంటికి పండుగ నేడు మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా ఫ్యాను జోరుకి ఎదురే లేదు వైసీపీకి తిరిగే లేదు ఆంధ్ర రాష్ట్ర బంగారు భవితకై పెద్దందారులపై జరిగే మహాసంగ్రామానికై జగనన్నతో మేమంతా సిద్ధం
చలో రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అయితే ఇలాంటి వ్యక్తులు నూటికో కోటికో పుడతారు కాబట్టి కారణం జన్ములు ఈయన రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టిన తనయుడు. ఆయన ప్రజలందరూ మర్చిపోలేని స్థితిలో పరిపాలన చేస్తే నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పని పేద ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పని కరోనా సమయంలో కూడా ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము చెప్పడం కాదు, ప్రపంచం మొత్తం చెప్పింది, ఒక ఇండియాలో అనగా దేశం అంతా. అలాంటి నేత మా అధినాయకుడు అవడంతో ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన మావురుపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో రోడ్ల మీద పడుకుంటున్న వారికి అందరికీ దుప్పట్లు చలిరగ్గులు కప్పి వాళ్ళందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలి, వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పని మెండుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు గుడిదే శ్రీనివాస్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మావిలపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదే శ్రీనివాసరావు గారు మాజీ డిప్యూటీ మేయర్ గారి యొక్క ఆర్థిక సహాయంతో మరి ఈరోజు పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న 100 ఏళ్ళు మంచి ఆరోగ్యబలం శక్తితో మరి ఆ దేవాదేవుడు కరుణించాలని 2029లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనసా వాచా కర్మ కోరుకుంటూ ఆ దేవాదేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి క్షణం పేదవారి కోసం ఆయన తప్పించి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేదవారు ఇప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆయన ఉన్నారు. మరి అదే రీతిలో మా కోఆర్డినేటర్ గారు అలాగే మా నగరాధ్యక్షులు గుడిదే శ్రీనివాస్ గారు పేదలకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఈరోజు పేదలకి రోడ్డు మీద పడు నివసిస్తున్న పేదలకి రగ్గులు పంపిణీ చేసి మరి అలాగే రేపు మరి అనేకమైన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకునేలాగా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా సిటీ ప్రెసిడెంట్ గుడిదే శ్రీను గారి సహకారంతో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అభిమానించే పేదలకు ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి ఈ రోజున చలిలో వణుకుతున్న అభాగ్యులకు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. వారి చల్లని దీవులతో జగన్మోహన్ రెడ్డి గారి నిండు 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భముగా అలాగే మన ఏలూరు ఇన్ఛార్జి వర్యులైనటువంటి జేపీ గారు సారథ్యంలో అలాగే మన నగరాధ్యక్షులు గుడిదే శ్రీనివాసరావు గారు ఆర్థిక సహాయంతో పేద ప్రజలకు రోడ్డు మీద పడుకున్నటువంటి అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపటి దినమున డిసెంబర్ 21వ తారీఖు
మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అనేక సేవా కార్యక్రమాలు అలాగే తదుపరి వికలాంగులకి పండ్లు పంపిణీ కార్యక్రమాలు తదుపరి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఏలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ఏలూరు మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు 1+1 1+2 మరియు కాంబో ఆఫర్స్ 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.